శ్రీ గురుభ్యో నమ. అరణ్యకాండలో రావణాసుడు సీతమ్మని ఎత్తుకువెళ్ళడానికి వచ్చాడు. సీతమ్మతో ఇలా అంటున్నాడు: నేను 3 లోకాలను జయించిన వాడను, నువ్వు నాకు తగిన భార్యవు. నీవు నాతో లంకకు వచ్చి సుఖాలను అనుభవించు. రాముడు నరుడు, పైగా సన్యాసి, అడవులలో తిరుగుతూ ఉంటాడు. ఆయన నిన్నేం సుఖపెట్టగలడు? రాముడు నరుడు, పరిమితమైన ఆయువు ఉన్నవాడు. సీత ఒక ఆడదాని మాటలతో అడవులకు వచ్చినవాడు అని అంటూ తన ఎడం చేత్తో సీతమ్మ తల్లి జుత్తును పట్టుకొని కుడి చేతిని తొడల క్రింద పెట్టి అమ్మను అమాంతం ఎత్తుకొని బంగారు రథంపై కూర్చోబెట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసి ప్రవహిస్తున్న గోదావరి తన వేగాన్ని తగ్గించి నెమ్మదిగా ప్రవహించసాగింది. వనదేవతలు భయంతో రావణుని చూసి అరణ్యంలోకి పారిపోయాయి. గాలి మెల్లగా వీచసాగింది. క్రూరమృగాలు చెట్ల చాటుకు పారిపోయాయి. ఇంతలో రావణుడు బంగారు రథంలో కూర్చొని సీతమ్మను తన తొడపై కూర్చోబెట్టుకొని గాడిదలు పూరించిన తన బంగారు రథాన్ని ఆకాశ మార్గంలో నడిపించాడు. రావణుని తొడపై నుంచి సీతమ్మ తాచుపాములే లేస్తూ గింజుకుంటూ హా రామ హా లక్ష్మణ అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ వనదేవతల వంక, మృగాల వంక, చెట్ల వంక చూస్తూ ప్రశ్రవణ పర్వత శిఖరంకి చూసి నమస్కరిస్తూ రాముడు వచ్చిన తరువాత నా జాడ చెప్పండి అని ప్రార్థన చేస్తుంది. ఇంతలో జటాయువు వస్తాడు. రావణునితో అంటాడు: నేను ధర్మాన్ని నమ్ముకున్నవాడిని, వృద్ధుడను, పక్షిరాజును, నీతో సమపడలేను. లోకహితం కోరేవాడు దశరథనందనుడు రాముడు. అతని భార్య సీత పతివ్రత అయినా ఈమెను నీవు ఇలా అపహరించవచ్చా? ఒక రాజపత్రిని రాజువైన నీవే అపహరించడం అధర్మం కదా అని చెప్పినా రావణుడు వినకపోతే జటాయువు అతనితో యుద్ధం చేసి అతని రథాన్ని, రథానికి ఉన్న గాడిదలను పడగొట్టి అతని ఛత్రాన్ని, కిరీటాన్ని పడగొట్టి రథంలో ఉన్న చావరీమణులను వారి కవచములతో సహా నేలను కూల్చి తను వేసే బాణాలని ముక్కలు ముక్కలు చేస్తాడు. వెంటనే కిందపడిన రావణుడు తన కత్తితో జటాయువు రెక్కలను ఖండిస్తాడు. రెక్కలు తెగిన జటాయువు దగ్గరకు వచ్చి తండ్రి మరణిస్తే బాధపడిన కుమార్తెలా జటాయువుపై పడి గుండెలు అవిసేలా ఏడుస్తుంది సీతమ్మ తల్లి. చెట్ల చాటుకు వెళ్ళి వెక్కి వెక్కి ముఖం దాచుకుని ఏడుస్తున్న ఆ తల్లిని చూసి రావణుడు ఆనందంతో మరల సీతను జుత్తు పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని ఆకాశ మార్గాన్ని ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సీతమ్మ తలలోని తామరపూల చెండు చెల్లా చెదిరై ఆ రేకులు రావణాసురుడి మీద పడి పడిపోతాయి, కింద పడతాయి. సీతమ్మ పెట్టుకున్న నగలు చెల్లాచెదురై వాటి నుండి చిన్న చిన్న తునకలు క్రింద రాలి పడుతుంటే అవి చూసి అక్కడ ఉన్న మునులు, వనదేవతలు, మృగములు చూస్తూ ఉంటే సీతమ్మ 2 చేతులు ఎత్తి వాటికి నమస్కరిస్తూ ఏడుస్తుంటే అరణ్యంలో సర్వభూతములతో సీతమ్మ ఇలా అంటుంది: ఈ రాక్షసుడు నన్ను అపహరించిన సంగతి రాముడికి చెప్పండి. ఆ మాట విని అందరూ బాధతో కదిలిపోయి, రావణ, నువ్వు చావడానికి సరిపడ పాపం చేశావు. బ్రహ్మగారు అంటారు, ఇంత తపస్సుతో లోకాలన్నింటినీ బాధిస్తున్న వాడివి పతివ్రత అయోనిజ అయిన సీతామాత జోలికి వెళ్ళి పెద్ద తప్పు చేసి నీ ధర్మాన్ని భ్రష్టు పట్టించి సీతమ్మని ముట్టుకొని చెయ్యకూడని పెద్ద తప్పు చేశావు. ఇది నీ నాశనం కోసమే. 13 సంవత్సరములు అరణ్యవాసం చేసిన రామునికి సీతమ్మని ఎత్తుకువెళ్ళి కోపం తెప్పించావు. ఇక రాముని చేతిలో నీకు చావు తప్పదు అని దేవతలంతా సంతోషించినా ఆ తల్లి పడుతున్న బాధను చూసి చాలా విలపించారు. ఆ తల్లి మనసులో ఇలా అనుకుంటున్నది: అయ్యో, నా బాధ చెప్పుకోవడానికి ఒక్క మనిషైనా కానరాలేదు అని అనుకుంటూ ఉండగా ఒక దగ్గర 5 వానరములు కనబడ్డాయి. అది చూసి ఆ తల్లి తన పట్టుచీర చెంగు చించి తన ఆభరణములను అందులో మూటకట్టి ఆ వానరముల మధ్యలోకి విసిరేసింది. రాముడు నన్ను వెతుక్కుంటూ ఈ వైపు వస్తే మీరు ఈ నగలు చూపిస్తే నన్ను రావణుడు ఇటువైపుకు తీసుకువెళ్ళిన సంగతి రాముడికి తెలుస్తుంది అని అనుకుంటుంది. ఇంతలో రావణుడు లంకానగరం చేరి తన వైభవాన్ని చూడమంటాడు. కాంచనలంక తన రాజమందిరము చూడమంటాడు. తనకి తాను పొగుడుకుంటాడు: సీత, ఎందుకు ఏడుస్తావు? ఇది ధర్మలోభం, ఇది అధర్మమేమీ కాదు. ఈశ్వరుడు నిర్ణయించినది. నా ఐశ్వర్యం చూడు, నా అందం చూడు, సంతోషంగా నా పాన్పు చేరు అని అతను సీతమ్మ పాదాలపై పడి, ఎర్రని పద్మముల వంటి పాదములు కలదానా, నా 10 తలలు నీ పాదములపై పెట్టి నమస్కరిస్తున్నాను. నా కోరిక తీర్చు. ఓరి పిచ్చివాడా, పరసతిని తెచ్చిన పాపం ఊరికే పోదు. నీ ఈ లంక విధవ కావడానికే నువ్వు నన్ను తీసుకువచ్చావు. అరణ్యంలో భర్త పక్కన ఉండి సుఖాన్ని పొందుతున్న నన్ను తీసుకొచ్చావు. నీ అంతఃపురంలో నాకు సుఖం ఉంటుందా? ఇక నుండి నీకు కూడా సుఖం ఉండదు. రాముడు నా జాడ తెలుసుకుని వచ్చి
నన్ను తీసుకుని వెడతాడు. అప్పుడు రామునితో నేను సుఖంగా ఉంటాను. యమదండన పొందాలనుకుంటున్న వాని మనసులోకి ఎలాంటి ఆలోచన వస్తుందో అలాంటి ఆలోచన నీకు వచ్చింది. కానీ నేను నా చైతన్యంతో ఉన్నంతసేపు ఈ శరీరంతో రామునికి మచ్చ తెచ్చే పని ఎన్నడూ చెయ్యను. ఈ శరీరం మీద నువ్వు వ్యామోహపడి సుఖం పొందాలని అనుకుంటున్నావు. నా రాముడు వచ్చి నిన్ను చంపి నన్ను తీసుకుని వెళతాడు. ఇది తథ్యం. అలా అని ఆమె ఏడుస్తూ ఉంటే, సుందరమైన చిరునవ్వు కలదానా, నీకు సంవత్సర కాలం గడువు ఇస్తున్నాను. నువ్వు నీ మనసు మార్చుకుంటే నా పట్టప్రాణి అవుతావు, నాతో భోగాలు అనుభవిస్తావు. నేను ఎన్నడూ నీ మాట కాదలను. లేకపోతే సంవత్సరం దాటిన మరునాడే ఉదయమే ఈ రాక్షసీకాంతలు నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి వండి నా ఉదయ పలహారానికి ఇస్తారు. అక్కడ ఉన్న రాక్షసకాంతలను పిలిచి ఈమెను అశోకవనంలోకి పంపించండి అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది రాక్షసులను పిలిచి, దండకారణ్యంలో ఉన్న ఖరదూషణులు మరణించారు. మీరు అక్కడ ఉండి అక్కడకు వచ్చిన రామలక్ష్మణుల కదలికలను ఎప్పటికప్పుడు నాకు తెలియచేస్తూ ఉండండి అని పంపి రావణాసురుడు తన అంతఃపురానికి వెళతాడు. ఇక్కడ అశోకవనంలో సీతమ్మ రామచంద్రునే మనసులో తలుచుకుంటూ సింసుపావృక్షం క్రింద కూర్చుంటుంది. రాముడు మారీచుడిని సంహరించి వస్తుండగా మనసులో భయపడుతూ పంచవటికి వెళుతున్న తొందరగా సీతను చూద్దాం అని అనుకుంటున్నప్పుడు ఒక నక్క వెనక నుండి అరుస్తుంది. అది దుశ్శకునముగా భావించి ఆందోళన చెందుతాడు. నేను ఏదైనా ప్రమాదమైన వార్త వింటానేమో అనుకుంటూ ముందుకు వెళ్ళేసరికి రామునికి ఎడమ చేతి వైపు నుండి పక్షులు మృగములు శోకభావంతో వెళుతున్నాయి. ఈ మాయావి అయిన రాక్షసుడు అరిచిన అరుపుకి లక్ష్మణుడు సీతను వదిలి రాడు కదా అనుకుంటూ పంచవటికి దగ్గరలోకి వెళ్ళేసరికే సూర్యునికి ఎదురుగా నిలబడి నలుపు రంగు పక్షులు దగ్గరగా కలుస్తున్నాయి. ఇంతలో లక్ష్మణుడు ఎదురుగా కనబడ్డాడు. వెంటనే రాముడు తనకు కనిపించిన దుశ్శకునములు నిజమని తలచి, సీతమ్మను వదిలి ఎందుకు వచ్చావు? మనం వెళ్ళేసరికి సీతమ్మ ఆశ్రమంలో లేకపోతే నేను లేను. సీత లేకుండా నాకు మనశ్శాంతి కానీ తృప్తి కానీ కలుగు. నేను పర్ణశాలలో ప్రవేశించేసరికి సీతమ్మ జీవించి కనిపించకపోతే నా అరణ్యవాసం అంతా వృధాయే. నేను నిన్ను సీతమ్మకు కాపలా ఉండు అని చెప్పాక ఆమెను వదిలి ఎందుకు వచ్చావు? నువ్వు రాకుండా ఉండవలసింది అని అనుకుంటూ ఆశ్రమం చేరేసరికి అక్కడ సీతమ్మ కనిపించలేదు. లోపలంతా వెతికారు. పూల చెట్లు, సరోవర ప్రాంతంలో ఉద్యానవనం, మామిడి తోపులు, పర్ణశాల చుట్టుపక్కల కనిపించిన ప్రదేశం అంతా వెతికారు. సీత కనిపించలేదు. సీతమ్మ పక్కన ఉంటే రాముడు ప్రశాంతంగా ఉంటాడు. సీతమ్మ అతని ప్రక్కనే ఉంటూ రాముడనే అగ్నిని నివురుగప్పిన నిప్పువలే ఉంచుతుంది. ఆమె లేకపోవడం వలన ఆ క్రోధాగ్ని ప్రజ్వరిల్లి లోకాలనే దహించి వేస్తుంది. సీతమ్మ అపహరించబడిందా, మరణించిందా అనే మనసులో పరిపరి విధాల అనుమానాలు వస్తున్నాయి. లక్ష్మణ, నువ్వు ఎందుకు సీతను వదిలి వచ్చావు అని మరల ప్రశ్నించగా లక్ష్మణుడు ఇలా అంటున్నాడు. అన్నయ్య, హా సీత, హా లక్ష్మణ అనే కేకలు వినిపించాయి. అవి వినగానే లక్ష్మణ, మీ అన్నగారు ఏదో ఆపదలో ఉన్నారు, నువ్వు వెంటనే వెళ్ళు అనగా, అమ్మ, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం మంచిది కాదు అని అనగా సీతమ్మ కోపంగా, మీ అన్నగారు ఆపదలో ఉన్నప్పుడు నాకు కాపలా ఎందుకు? ఆయన ఏమైనా అయితే నన్ను పొందాలని ఆశపడుతున్నావా? లేక భరతుడు మీ అన్నగారి అడ్డు తొలగించుకోమన్నాడా అని అన్నగారికి జరగరానిది ఏదైనా జరిగితే నేను వెంటనే ప్రాణాలు విడుస్తాను. దానివలన భరతుడు నువ్వు ఒకటిగా రాజ్యం ఏలుకోవచ్చు అని కఠోరమైన మాటలు పలికితే వాటిని నేను వినలేక నీ ఆజ్ఞను మీరి వచ్చాను. రామాజ్ఞను వదిలి వచ్చే ముందు కొంచెం ఆలోచించవలసింది. నీ గురించి నాకు తెలుసు. అయినా ఆ కఠోర వచనాలు వినలేక అక్కడ ఉన్న పక్షులకు, మృగాలకు, పంచభూతాలకు, వనదేవతలకు సీతమ్మని అప్పగించి ఆ మాటలకు వారిని సాక్షులుగా పెట్టి వచ్చాను. అవును లక్ష్మణ, నువ్వు బాగానే చేశావు. కానీ సీతమ్మ భర్త ఆపదలో ఉన్నాడు కనుక ఆ క్షణంలో భర్తని రక్షించుకోవడమే ముఖ్యం. అందువలన ఆమె అన్న మాటలు సహజమే. సీతమ్మ గురించి నీకు తెలుసు. అయినా నువ్వు కోపాన్ని అణచుకోలేకుండా నా దగ్గరకు వచ్చావు. సీత కనిపించలేదు. సీత లేకపోతే నేను లేను. నువ్వు చేసిన పనికి నేను సంతోషించడం లేదు. నువ్వు అలా చెయ్యకుండా ఉండవలసింది. రాముడు మాటలు విని లక్ష్మణుడు తనలోనే ఇలా అనుకుంటున్నాడు. నేను ఇలా చెయ్యకుండా ఉంటే అన్నయ్య జీవితం వేరేలా ఉండేది.